హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఇదైతే మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత రోజు వ్లాగ్. ఆ రోజు వచ్చిన రోజు అయితే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. అస్సలు ఓపిక లేదు. అస్సలు ఇంకా నేనే ఫస్ట్ టైం వచ్చాను కదా, సో అంతా చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ టైం చాలా ఎగ్జైటెడ్గా అసలు ఎలా ఉంది ఏంటి అనేది అసలు వీడియో తీయాలనేది ఆలోచన రాలేదన్నమాట. సో ఇంకా అంతా చూసుకుంటూ అట్లా టైంపాస్ చేస్తూ ఉన్నాము. అది ఆ రోజు ఈవినింగ్, ఇది అదే రోజు ఈవినింగ్ అనమాట. ఇదైతే ఈవినింగ్ ఇంకా మా కృతి అయితే స్నానం అంతా చేసేసి ఆడుతూ ఉన్నాడు. ఇంకా వాడు ఆడుతూ ఉంటే మేమైతే మొత్తం డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసాము. తినేసాం అనుకుంటాను. అప్పటికే తినేసి ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడు. ఇంకా ఆ రోజు ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మా మామ మా పెద్దనాన్న అయితే వచ్చి ఉన్నారనమాట. సో ఒక చిన్న వర్క్ మీద అయితే వచ్చారు. వర్క్ ఏంటి అనేది కూడా మేము ముందు బ్లాగ్స్ అయితే చెప్తాను. మెయిన్ ఆ వర్క్ కోసమే ఇప్పుడు మా హస్బెండ్ కూడా రావడం ఇక్కడికి, సో అంత అర్జెంటుగా. సో ఇప్పుడైతే మేము మొత్తం అంతా అయిపోయింది. వాళ్ళ వర్క్ కూడా చూసుకొని వచ్చేసారు. మేము కూడా రెడీ అయిపోయినాము మంచిగా ఫ్రెష్ అయిపోయి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయొద్దు, అందరం బయటికి వెళ్దామని చెప్పేసి చెప్పారనమాట. సో ఎందుకంటే మా మామకి మా పెద్దనాన్నకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అన్నట్లు బార్బెక్యూ నేషన్కి వెళ్దాము అని చెప్పేసి మా వారైతే తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో చూడండి. ఇక్కడైతే ఇంకా నేను ఫస్ట్ టైమే కదా, సో మేమైతే జూబ్లీ హిల్స్ దగ్గర ఉండేదానికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే రోడ్లు కానీ అసలు ఏమైనా సరే అంతా అంటే ముంబైలో అంత ఇరుకు ప్లేస్లో ఉండి ఒక్కసారి ఇట్లా బయటకు వస్తే అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. అంటే ఆ ఫీలింగ్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ ఇవంతా చూస్తూ ఉంటే నేనైతే అసలు జస్ట్ ఎగమలుకో ఉంటామంటారు కదా, సో అలా ఎగమలుకో ఉన్నాను అనమాట. ఏది వీడియో తీయాలన్నా కూడా పక్క నుంచి మా వారు కానీ ఇంకా మా అక్క కానీ వీళ్ళు చెప్తూ ఉన్నారు వీడియో షూట్ చేయి అనేసి. అంటే ఒక మెమరీస్ లాగా ఉంటుంది, అట్లా మీరు చూసినట్టు ఉంటుంది కదా అన్నట్లు. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇందాక మీకు చూపించింది అయితే నేను అది శ్మశాన వాటిక అది ఏదో వస్తుందని నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను కంపల్సరీగా. ఇది బార్బెక్యూ నేషన్. ఇక్కడైతే మొత్తం ఇక్కడ కామెడీ ఏంటంటే ఫుల్ అంతా సీట్స్ అని ఫుల్ అయిపోయి ఉంటాయి. సీట్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉంటాయి. మనం ఖచ్చితంగా టేబుల్ బుక్ చేసుకుని వెళ్ళాలి అన్నట్లు ఇంకా మా మరిది అయితే ఆ ఫోన్లోనే టేబుల్ బుక్ చేసేసారు. కానీ అక్కడికి వెళ్ళి చూడగానే మొత్తం అంతా ఖాళీ అనమాట. మొత్తం తుస్ అన్నట్లు అయిపోయింది. అందరూ ఖాళీ. ఇంకా మేము ఇంకా వెళ్ళిన తర్వాత తింటూ ఉంటే ఇంకా వస్తూ ఉన్నారనమాట. అప్పటికే మేము వెళ్ళేటప్పటికే దాదాపు నాకు తెలిసి 12:31 అలా అవుతూ ఉండే టైము. సో ఇంకా అదే అనమాట. ఇంకా మొత్తం అంతా చూస్తూ ఉన్నాము. ఇంకా అట్లా చూపిస్తూ ఉన్నాను మీకు కూడాను. ఫస్ట్ అయితే ఇంకా మా కృతి ఉన్నాడు కదా, డెజర్ట్స్ అనమాట వాడి కోసం. ఇంకా చూసారా అసలు ఇంత చిన్న సైజులో గులాబ్ జామున్స్ నేను ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ టైము. మినీ కన్నా ఇంకా మినీ ఉన్నాయన్నమాట, చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడైతే చాక్లెట్ అప్పుడు పెట్టలేదు, తర్వాత పెట్టారు. తర్వాత నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను. కృతితో అసలు ఇంకా బయటికి వెళ్ళి వాడికి తినిపిస్తూ నేను తినాలంటే కొంచెం కష్టంగా అయిపోతుంది కదా, సో అదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిందండి ఇక్కడ. అసలు ఎవరైనా కూడా ఈ ఏరియాలో ఉంటే చూడండి, మనకొండ జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో ఉంటే ఈ అబ్సల్యూట్ బార్బిక్యూ అనేది చాలా బాగుంది టేస్ట్. వాళ్ళు అక్కడ తెచ్చి గ్రిల్ చికెన్ పెడతారు కదా, అది ఇంకా చాలా బాగుండే. మొత్తం అన్ని ఐటమ్స్ కూడా మాకు బాగా నచ్చాయి, చాలా బాగా అనిపించింది. ఇదైతే మొత్తం చాట్ ఏరియా అంట. ఇక్కడ చూసారా బ్రోకలీతో ఇలా చేస్తున్నారు, ఏదో క్రిస్పీ బ్రోకలీ అంట. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అంటే జస్ట్ లైక్ మనం గోబీ పత్తా ఉంటుంది కదా, మన కాలీఫ్లవరు, సేమ్ దాని టేస్టే వచ్చిందనమాట. సో ఇక్కడ మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటని చూస్తున్నాం. ఇది చైనీస్ కుసిన్ అంట. సో మనకి ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చేసి ఇస్తారంట. సో అదనమాట. మేమైతే ఇటుపక్కకు అస్సలు రాలేదండి. ఇందాక డెజర్ట్ చూపించాను కదా, సో అక్కడే మొత్తం సరిపోయింది మాకు. ఇంక ఇటుపక్క రాలేదు. ఎక్కువ తినలేము కదా, సో అది ఇంకా మా మామని తీసుకెళ్ళి మొత్తం అంతా చూపిస్తూ ఉన్నాను అనమాట. మామ పెద్దనాన్న ఇద్దరు చూస్తూ ఉన్నారు ఏమేమి ఉన్నాయి ఏంటనేది. ఫస్ట్ టైం కదా, వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నట్లు. ఫస్ట్ టైం పానీపూరి తెచ్చిపెట్టారు. ఎందుకో నాకు అర్థం కాలేదు, ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి. ఇదైతే మంచూరియన్ సూపు, ఇది మంచూరియన్ చికెన్ సూప్ అనుకుంటాను ఏదో, మొత్తానికి నాన్ వెజ్ సూప్ అది. ఇదైతే వెజ్ అనమాట, టమాటా సూపు కార్న్ సూప్ ఏదో కానీ. ఇంక ఇవన్నీ నాన్ వెజ్ కర్రీస్, ఫిష్ అంట, చికెన్ అంట, మటన్ అంట, ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయి. ఇంకా అది ఒకటైతే ఇక్కడ కూడా ఎగ్ కర్రీ, అవన్నీ కర్రీస్. ఇక్కడ చికెన్ బిర్యానీ, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు మనం వెళ్తూనే ఉంటాం కదా, సో మన పేరెంట్స్ కూడా మనం చూపించామంటే వాళ్ళ హ్యాపీనెస్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా, సో అదనమాట. ఇంకా మా హస్బెండ్ పట్టి మరీ తీసుకెళ్లారు. లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్లు, వాళ్ళకి చూపించాలి, మనమైతే ఎప్పుడు తింటూ ఉంటాం కదా అని.
సో ఇంకా అది వాళ్ళైతే అసలు వద్దు వద్దు మనం ఇంట్లో చేసుకుందాం అని చెప్పారు. కానీ ఇంకా మీ పేరు చెప్పుకొని మేము తింటాంలే అన్నట్లు కొంచెం కన్విన్స్ చేసి తీసుకెళ్లారనమాట వాళ్ళని. ఇదైతే నూడిల్సు, మంచూరియను నా ఫేవరెట్ ఎప్పుడు కూడా. అసలు నేను ఎక్కువ ఇదే తింటూ ఉంటాను. అంటే డైలీ అని కాదు, ఎప్పుడన్నా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అనమాట. సో ఇక్కడ వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా తింటూ ఉన్నారనమాట. బాగా సర్వ్ చేశారు అసలు అందరూ కూడా. నాకైతే తెలుగు తెలుగు మాటలన్నీ వింటూ ఉంటే అసలు అక్కడంతా హిందీ హిందీ అని అసలు మొత్తం ఇక్కడ తెలుగు మాటలు వింటూ ఉంటే ఏదో ఫస్టే నోటికైతే హిందీ వచ్చేస్తుంది. అది అది ఎందుకు ఫస్ట్ అయితే మా హస్బెండ్ అలాగే మాట్లాడేవాళ్ళు అనమాట. ఏంది ఈయన తెలుగు వచ్చినా కూడా హిందీ మాట్లాడతారే ఇక్కడికి వచ్చి కూడా అనిపిస్తూ ఉండేది నాకు. అది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మనం ఎక్కువ ఏదైతే నోటితో మాట్లాడుతూ ఉంటామో అదే లాంగ్వేజ్ వచ్చేస్తుంది కదా. సో అదనమాట. ఇక్కడైతే నేను చూశారు కదా, నూడిల్స్ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందని టేస్ట్ చేశాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా మొత్తం అంతా అయిపోయింది. వాళ్ళు ఇంకా కిందికి వెళ్తాం అన్నట్లు కిందికి వెళ్ళిపోయారు. మేము కూడా మొత్తం ఇంకా బిల్ కట్టేసి కిందికి వెళ్ళిపోయాము. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు నైట్ మేమైతే ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. మా బాబాయ్ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు. రీసెంట్గానే వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడికి. సో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం మేము. కానీ అది షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట. నైట్ మేము స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే 10 అయిపోయింది ఇంకా. సో ఇంకా షూట్ చేయలేకపోయాను ఆ టైంలో అది. ఇంకా దీని తర్వాత అయితే ఇందాక చూపించాను కదా నేను ఒక వీడియో బోనాలు, అదైతే నేను మార్నింగ్ లేవగానే బోనాలు ఎత్తుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ అనగానే బోనాలు గుర్తొస్తాయి కదా మనకి. సో అదే అనిపించింది నాకైతే. ఈ ఆషాఢంలో ఏదో కొన్ని డేస్ బోనాలు చేస్తారంట. సో చూడాలి, మనకు కూడా ఏమైనా తగులుతుందేమో చూద్దాము. ఇంకా ఇక్కడైతే మేము ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మా వారి వల్ల మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అన్న వాళ్ళ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేస్తే లంచ్కి వెళ్ళాము. అన్న వాళ్ళ ఇంట్లో ఇట్లా తాబేలు ఉందన్నమాట. 2 ఉన్నాయి అన్న వాళ్ళ ఇంట్లో తాబేళ్ళు. చాలా బాగున్నాయి. కృతి అయితే మంచిగా ఆడుకుంటున్నాడు వాటితో. వాటికి జ్యూస్ తాపిస్తానని చెప్పేసి, వాటర్ పెడతానని చెప్పి, కానీ వాటిని తీసుకెళ్ళాలి తగలాలంటే భయపడుతున్నాడు. కానీ వాటికి ఏమన్నా పెట్టాలన్నా వాటితో ఆడుకోవాలన్నా బాగా ఇష్టపడుతూ ఉన్నాడు. నాకు అనిపించింది ఏంటంటే, మామూలుగా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కదా, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా హార్స్ కానీ కౌ కానీ ఇట్లా ఏదైనా బొమ్మలు. సో ఇవన్నీ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు రియల్గా ఆడుకుంటున్నాడులే అనిపించింది నాకైతే. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇట్లా రియల్గా ఇంకా ఏమన్నా ఇంట్లో పెడితే పిల్లలు మంచిగా ఆడుకుంటారు కదా అని ఒక థాట్ వచ్చిందనమాట నాకు. ఇంకేమైనా పెట్టగలమా అన్నట్లు. లాస్ట్లో వచ్చేటప్పుడు కూడా అసలు ఆ తాబేలు ఇంటికి తీసుకెళ్దాం అన్నట్లు మమ్మీ హ్యాండ్ బ్యాగ్లో వేసి ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి చాలా గొడవ పెట్టాడు. ఇంకా వాడిని మోసం చేసి తీసుకురావాల్సి వచ్చిందనమాట. ఇంకెక్కడ అవుతుంది, మనం కొన్ని డేస్ ఉంటాం వెళ్ళిపోతాము, ఆ తర్వాత మళ్ళీ అన్న వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు రీసెంట్గానే తెచ్చుకున్నారు, 1 year అవుతుంది. ఇంకా కాకపోతే తాబేలు యొక్క లైఫ్ స్పాన్ అనేది 100 years ఉంటుంది కదా. సో చాలా నెమ్మదిగా పెరుగుతాయి. చాలా క్యూట్గా చాలా బాగా అనిపించాయి అనమాట వీళ్ళంతా తిరుగుతూ ఉంటే. సో ఇంకా ఈ వీడియోలో అయితే ఆ రోజు ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా మామ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది అనమాట. వెళ్తూ ఉన్నారు. ఇంకా ఆయనకి నెక్స్ట్ డే ముంబైలో అయితే ఫ్లైట్ ఉంది. ఆయన లండన్ వెళ్తున్నారు చెప్పాను కదా. ఆయన అవుట్డోర్లో షూటింగ్ ఉంది ఆయనకి లండన్లో. ఒక 45 days ఉంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ September 2nd రిటర్న్ అవుతారు. సో అందుకే కృతిక్ చాలా ఏడుస్తున్నాడు ఇక్కడ. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ముందు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా షూట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేనైతే. సో అదనమాట, నాకు మెమరీ లాగా ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం వచ్చిన దానికి ఏం చూసాము ఏంటి అనేది అందుకనమాట. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు. కృతిక్ అయితే చాలా ఏడుస్తూ ఉన్నాడనమాట. చిన్న వీడియో అండి ఇది. 2 days కలిపి ఒకే వీడియోలో పెట్టేశాను అనమాట. అట్లా కొంచెంగా షూట్ చేశాను. పెద్దగా వాళ్ళకి చెప్పాను కదా, ఒక చిన్న వర్క్ మీద అయితే ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే తిరుగుతూ ఉన్నాం అనేసి. సో ఆ వర్క్ మీద అట్లా తిరుగుతూ ఇది అది అసలు చాలా వచ్చిన వెంటనే అన్ని హెక్టిక్గా అట్లా అయిపోతూ ఉందన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ బాబాయ్తో డాన్స్ వేస్తూ ఉన్నాడు.